అని చెప్పిండు. భోజనం చేసి వెళ్ళని చెప్పిన అంటే సరే అమ్మా ఇప్పుడు టైం లేదు నాకు డ్యూటీ టైం అయిపోయిందని చెప్పిండు. అంటే సరే బెట లేట్ అయినా సరే ఎవరు ఏమన్నా సరే కానీ నువ్వు తినిపో అంటే తినిపోమంటే సరే అమ్మా తినిపోతా ఏమన్నా టెన్షన్ ఉంటే చెప్పు అని చెప్పిన. ఏం టెన్షన్ లేదమ్మా అన్నాడు. అంటే నువ్వు నిన్న మొన్న బాగానే టెన్షన్ పడ్డావు కదా అని చెప్తే టార్చర్ చేసిరని టెన్షన్ పడుతున్నావు, ఇగో నీ చేతనైతే చేయి లేకపోతే వచ్చేయమని చెప్పిన. లేదమ్మా నేను డ్యూటీకి వెళ్తున్నా, ఇప్పుడు స్నానం చేస్తా, ఇప్పుడు నేను ఫోన్ పెట్టేస్తే స్నానం చేసి తప్పున వెళ్తామ్మా డ్యూటీకి అని చెప్పిండు. అంటే సరే బెట ఏం టెన్షన్ పడకు తిని మాత్రం పో డ్యూటీకి. ఇంతకు ముందు టార్చర్ పెట్టిరు వానికి బాగానే, సీనియర్ వాళ్ళు పేరు చెప్పమని చెప్పిన పేరు చెప్పలేడు. చెప్పిండు బాగానే సీనియర్ తోటి టార్చర్ ఉందని చెప్పిండు. ఇంతకు ముందు సీనియర్ తోటి టార్చర్ ఉందని చెప్పిండు. వేరే సెక్షన్ అంట, ఇప్పుడు వేరే సెక్షన్ లో పోయినా అని చెప్పిండు. ఆ సీనియర్ వాళ్ళు ఏమన్నా అంటురా అని అడిగిన. అంటే ఏమన్నా మా అమ్మ బాధపడుతుందని చెప్పలేడు. ఏం లేదమ్మా బాగానే ఉన్నా అని చెప్పిండు. ఏమన్నా టార్చర్ ఉంటే ఏమన్నా ఉంటే మా అమ్మకి చెప్తే మా అమ్మ ఎవరితో మాట్లాడతాడు. మా అన్న వాళ్ళకి ఈడ తెలిసిన వాళ్ళే ఉన్నారు, ఈడ టార్చర్ ఉంటే చెప్పు మా అమ్మ వచ్చి మాట్లాడతాడు మంచిగా. వాళ్ళకి లేదమ్మా ఇంకా ఎక్కువ చెప్తారు, సీరియస్ అవుతారు వాళ్ళు, ఎక్కువ టార్చర్ పెడతారని చెప్పిండు. మా అన్న వచ్చిండు నేను మాట్లాడతా అని చెప్పిండు. మా అన్న ఎవరికో దొరికొచ్చి పెద్దవాళ్ళు ఉన్నారంట ఇక్కడ, నాకు తెలియదు, వాళ్ళతోటి మాట్లాడిపిస్తా అని చెప్పిండు. ఇట్లా మాట్లాడితే నాకు మళ్ళీ ఎక్కువ టార్చర్ పెడతారని చెప్పిండు. బాబుతోటి నేను వచ్చేసి ముందు వాళ్ళు డిపార్ట్మెంట్ చేంజ్ అయిన తర్వాత నేను మాట్లాడాను. ఆ డిపార్ట్మెంట్ లో 3 persons ఆంధ్ర వాళ్ళు, 3 PG స్టూడెంట్స్ వాళ్ళు అది కాదు అంత మంది అందరు మా పిల్లలంతా బీటెక్ లో అయిపోయినాయి, అన్ని అయిపోయినాయి. వాళ్ళకన్నా చెప్పొచ్చు కదా, మీ ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళకన్నా, నాకన్నా చెప్తే నేను ఫార్వర్డ్ చేసి ఏదో చేస్తాం కదరా. అంటే ఎందుకు చేయలేకపోయినావంటే నాకు ఆ టైం ఇవ్వలేదు, నాకు దానికో దీనికో పంపిస్తున్నారు, నేను ఎలా పీజీ ఎలా దాన్ని అప్లై ఇప్పుడు నెక్స్ట్ అప్లై చేసుకోవాలి కదా, పీజీ జనరల్ ఇప్పుడు అతను జనరల్ ఇప్పుడు ఇది అయితే దానికి అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం లేదు. అప్పటి నుంచి ఆయనకు టార్చర్, అంత ముందు నుంచే టార్చర్ ఉంది, చెప్పలేదు. ఎప్పుడు ఆయన ఎప్పుడు డిస్టర్బ్ అయ్యిందంటే ఎప్పుడు జనరల్ మెడిసిన్ కి ఎప్పుడు అప్లై చేయనీయలేదు, అంత టార్చర్ చేశారన్నమాట. అప్లై అంత ఘోరంగా చేశారు ఆయనకు. ఏమన్నా అంటే వాడు ఫ్రీ వచ్చిండు, అది వచ్చిండు, వాడు పంపిన వాడికి ఏ టైం లేదు, 24 hours వాడికి అదే పని. రాత్రి 12:30 1 గంటకి ఏమైనా ఉంటే ఏమన్నా పోయి మెడిసిన్ పోయి రిపోర్ట్ తీసుకొని పంపిస్తారంట వాళ్ళు. ఆ టైంలో మళ్ళీ పోయి అనుకో లేరంటే నువ్వు రా, అంతసేపు ఏం చేస్తున్నావు, చదవగా నీకు ఏం పని చేస్తావు నువ్వు రా అంటారట. మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ తీసుకురా కూడా ఎందుకు వచ్చినావు, తీసుకురా పో అని మళ్ళీ పంపిస్తారట. ఇది టార్చర్ వాళ్ళది. అది అతను టార్చర్ వల్లనే ఇట్లా జరిగింది. అనుమానము ఆయన చావు మొత్తమే అనుమానం ఉందన్న. ఏ రోజైతే ఎస్టీ రిజర్వేషన్ మీద సీటు కొట్టి ఏ కేటగిరీలో వచ్చిండో ఆ రోజు నుంచి అనుమానం స్టార్ట్ అయిపోయింది. అగ్రకులాల చదువుకున్నటువంటి విద్యార్థులకు ఏదైనా ఇక్కడ ఎస్విఎస్ లో ఏ కేటగిరీ సీటు, ఇక్కడ పీజీలో కూడా ఏ కేటగిరీ సీటు, ఏ కేటగిరీ సీటుకి ₹1,00,00,000 ₹1,50,00,000 కట్టాలి. ఈయన డ్యూటీ చేసే టైంలో ఇలా డ్యూటీ డాక్టర్లు అరే ఫ్రీ సీట్ వాడు వచ్చిండు అని పంపిరా అంటే, ఒక గిరిజన బిడ్డ ఫ్రీ సీట్ కొడితే అరే ఫ్రీ సీట్ వాడు వచ్చిండ్రా. ఇవే మాటలు వాళ్ళ తల్లిదండ్రులకు గత 6 నెలల నుంచి అమ్మ నాకు హరాస్మెంట్ చేస్తారు, నాకు ఇబ్బంది పెడుతున్నారు నా సీనియర్లు అని చెప్పేసి పదే చెప్తుంటే ఆ అమ్మకి హరాస్మెంట్ అంటే తెలియదు. వాళ్ళ మామకి చెప్తే వాళ్ళ మామ పదే కాలేజ్కి వెళ్తుంటే ఏమైందంటే, మామ నీకు దండం పెడతా, నువ్వు కాలేజ్కి రాకు, నాకు ఇంకా ఇబ్బంది పెడుతున్నారు, నాకు డ్యూటీలు 3 రోజులు 6 రోజులు కంటిన్యూ డ్యూటీలు వేసి నాకు కనీసం భోజనం కూడా పెడతలేరు, నా పరిస్థితి బాగాలేదు, మీరు రాకండి, నేను ఎట్లనో అట్లా బయటికి వస్తా అంటే, అన్న పొద్దుగాల 7:30 మాట్లాడితే 8 గంటలకు చావు ఎట్లా వస్తుందా? ఒక తోటి విద్యార్థి చనిపోతే వాళ్ళ స్టూడెంట్స్ అందరు ఉండాలి కదా. పాయింట్ నెంబర్ 1 పాయింట్ నెంబర్ 1
పాయింట్ నెంబర్ 2, సంబంధిత ఎవరైతే టీచింగ్ చెప్తున్నారో ఆ టీచింగ్ చెప్పేటోళ్ళు హెచ్ఓడి గాని ప్రిన్సిపాల్ గాని లేకపోతే వార్డెన్ గాని కనీసం ఎవరైనా ఉన్నారా? పాయింట్ నెంబర్ 2 ఎవరు లేరు. పాయింట్ నెంబర్ 3, కనీసం వీళ్ళు ఎలిగేషన్స్ చేస్తున్న సీనియర్లు ఎవరైనా ఇక్కడికి వచ్చి మేము అసలైన అబ్బాయినే మనలేదు, అతనికి దగ్గర కూడా మేము పోలేదు చెప్పేటోళ్ళు ఎవరైనా ఇక్కడ ఉన్నారా? ఎవరు లేరు. పాయింట్ నెంబర్ 3. పాయింట్ నెంబర్ 3. పాయింట్ నెంబర్ 4 ఏమంటున్నామంటే మెయిన్ గా ముఖ్యంగా మీడియాకు మీకు నేను చెప్పబోతున్నా ఏంటంటే అబ్బాయి డోర్ వేసుకున్నాడట. ఆ డోర్ వేసుకున్నది ఎవరు చూసిండ్రు? డోర్ వేసుకోలే అని కొంతమంది అంటున్నారు, డోర్ వేసుకున్నామని కొంతమంది అంటున్నారు. ఆ అబ్బాయి డోర్ ఎట్లా వేసుకున్నాడు, వేస్తే ఎవరు తీసిండ్రు? ఆ అబ్బాయి బాడీ పైన స్ట్రిప్స్ లేవు, ఉన్నాయని కొంతమంది చెప్తున్నారు, లేవని కొంతమంది చెప్తున్నారు. ప్రధానంగా నేను చెప్పేది ఏంటంటే ఇతని ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో ఒక లేడీ డాక్టర్, తనతో చదువుకున్న ఆమెను ఫస్ట్ వచ్చినప్పుడు తను చెప్పిందట క్లియర్ గా, సీనియర్ల హరాస్మెంట్ వల్ల అన్న చూడండి, సీనియర్ల హరాస్మెంట్ వల్ల చనిపోయాడని క్లారిటీగా చెప్పిన ఒక అమ్మాయి దాని తర్వాత ఇక్కడెక్కడైనా ఉందా? అండ్ ఇక్కడ ఈ డెత్ కి సంబంధించి స్పష్టమైన క్లారిటీ రాతపూర్వకంగా మాకు హామీ ఇస్తేనే దీన్ని ఎంక్వైరీ చేపిస్తాం. వాళ్ళని ఎవరు హరాస్ చేస్తారో వాళ్ళని ఫైండ్ అవుట్ చేసి వాళ్ళకి కఠినంగా శిక్ష అమలు చేసేసి వాళ్ళకి శిక్ష పడేలాగా చేస్తేనే మేము ఖచ్చితంగా పోస్ట్ మార్టం కి మేము సపోర్ట్ చేస్తాం. లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో పోస్ట్ మార్టం చేయనివ్వం, మేము పోస్ట్ మార్టం కి ముందుకు కదలనివ్వము డెడ్ బాడీని అని చెప్పేసి మృతుడి తరఫున బంధువులు ఆందోళన చేస్తున్న సందర్భాలను మనం చూస్తున్నాం. సో ఇక్కడ చాలా హరాస్మెంట్ వల్లనే నా కొడుకు చనిపోయినాడని తన కన్న తల్లి కూడా చాలా బాధపడుతుంది. తను ఏది చదివినా స్కూల్లో గానీ, ఇంటర్ లో గానీ, కాలేజ్ లో గానీ, మెడికల్ లో గానీ ప్రతి దగ్గర ఏ గ్రేడ్ లో వచ్చినోడే మన చనిపోయిన అతను. సో ప్రతి దగ్గర ఏ గ్రేడ్ లో వచ్చినాడు, కేవలం ఫ్రీ సీట్ కొట్టినాడు, ఏ గ్రేడ్ వచ్చి ఫ్రీ సీట్ కొట్టినాడు అని చెప్పేసి కక్షతోటి 72 లక్షలు ఇక్కడ సీట్ రావాలంటే అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. సో ఇక్కడ స్పష్టంగా చూడొచ్చు, చాలా దారుణమైన పరిస్థితి. కన్న తల్లి గుండెలు అవిసేలా ఏడుస్తుంది. నా కొడుకుని కావాలని చంపినారు, హరాస్మెంట్ పెట్టేసి అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఎట్టి పరిస్థితులలో మేము పోస్ట్ మార్టం కి సహకరించము. మాకు స్పష్టమైన రాతపూర్వకమైన హామీ ఇవ్వాలి. ఎవరైతే ఈ హరాస్మెంట్ కి దారి తీసినారో, ఎవరైతే ఈ హరాస్మెంట్